హలో, ఏంటి ప్రాబ్లం ఏమి? నా గోల్డ్ నా కొడుకు మొబైల్. ఏది ఇవ్వను, మొబైల్ రాదు, గోల్డ్ రాదు, ఏది ఇవ్వను. నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా వదిలినా, గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా నువ్వు ఒకరింటికి పోయి ఎవడో బేకార్ లంచా కొడుకింటికి పోయి నా గురించి చెప్పితే నేను గమ్ముండా. నీ గురించి నేను చెప్పాలంటే మా అప్పుకు పోసం లేచి ఊరంతా కాకుండా గుద్ద మూసుకోకుండా చెప్పు కిరణ్. నువ్వు చెప్పు చెప్తే నీ అమ్మ నీ చరిత్ర క్లోజ్ అవుతుంది. అల్లుకుండా నేను గుర్తుపెట్టుకోని ఈ డైలాగులు తెంగి తెంగి అమ్మ కుక్కలు తెగించుకున్నాడు. ఇప్పుడు ఈ డైలాగులు నేను వాళ్ళ ఇంటికి పోయి నా గురించి చెప్పిన రోజే నేను నేర్చుకోలేకుంటా. ఎందుకు పోయలేదు? భయమా? భయం కాదు, ఎట్లయితే కుక్క లేబర్ లంచతో నేను మాట్లాడను కాబట్టి వదిలేస్తా. ఇప్పుడు ఎందుకు చేసావు కిరణ్ నాకు కాల్? నువ్వు నా గోల్డ్ కావాలి, నా మనీ కావాలి. గోల్డ్ ఇలా అసలు ఎవరో తెలియదు. నాకు గోల్డ్ ఇలా ఎప్పుడు గోల్డ్ ఫుడ్ చెప్పు, ఏమైనా ప్రూఫ్ చెప్పు. రేపు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడ చూపించాలి అక్కడ చూపిస్తారు. ఎక్కడ ఎవరు దగ్గర నా పుత్తు తేడా చూపించుకో. నేను చెప్తాను కదా, అంతా నీకు అది ఆ చెట్టును చూపిస్తాను నీకు సినిమా. నీతో పాటు ఇద్దరు ముగ్గురు అర్థం ఉంటుంది. నేను ఒకడే జైలుకు రెడీగా ఉండా, పోతే 5 మంది పోతారు, 4 లేస్తారు. నాకు అర్ధాయుష్యం నాకు ఇప్పుడు తెలుసు కిరణ్. నీతో పాటు 2-3 అర్ధాయుష్యం ఉంది. ముగ్గురు ఇంకా నీతో పాటు ఆ ముగ్గురు కూడా అర్ధాయుష్యే. నాకు ఒకే శిక్ష, ఒకే జైలు శిక్ష. అంటే కూడా తప్పు చేసినా ఇన్ని చేసినా ఒకే జైలు శిక్ష, 3 నెలలు బెయిల్ వస్తుంది. ఈ చట్టం నువ్వు నాశనం గుర్తుపెట్టుకో. అది నువ్వు చేసినా నిన్ను చేసినా చెప్పినా కదా. నువ్వు చేసిన పని నేను ఇప్పుడు కూడా వచ్చిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బేకార్ నా కొడుకు వాడు, ఒక బేకార్ లంజా కొడుకు వాడి ఇంటికి పోయి నా గురించి బ్యాడ్గా చెప్పావు. వాడు ఇల్లు కూడా ఎక్కుతాడు పోయినావంటే పో. కాల్ చేయొద్దు కిరణ్ ప్లీజ్. నాకు మెసేజ్ చేయొద్దు.